నిర్మల్ జిల్లా బైంసాపట్నంలో మహాగర్జున సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయినా కూడా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ మందకృష్ణ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు అందరికీ సమావేశాలు కూడా తప్పకుండా ఒకసారి అందరూ తప్పకుండా మిగతా వాళ్ళందరూ దయచేసి కింది వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, బీడి కార్మికులకు అవకాశం ఇవ్వాలి. కూర్చోవాలి. ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఒకరిద్దరు తప్ప కనగాలి మనకు అక్కడ ఎవరు అన్న సన్మానం చేసేవాళ్ళు. అన్నా ఓ అన్న మీ దగ్గర పక్ష నాయకుడు ఈటల రాజేంద్ర గారిని, ఇందిరా పార్కు కిషన్ రెడ్డి గారిని అందరిని తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలో అందరు చెప్పుకున్నది ఏంటంటే ఎవరం అధికారం వచ్చినా వికలాంగులకు 1500 రూపాయలు ఇద్దామని చెప్పి ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న ఫలితమే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ 1500 ఇక్కడ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ 1500 ఇచ్చేసేసాడు. అంటే ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చినాయి. అంతకుముందు వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నాం, కానీ ఎంఆర్పీఎస్ వచ్చినాక అనుకున్నది సాధించే కాడికి వెళ్ళిన మనిషి మర్చిపోతాడు. ఇది వాస్తవం కాదా? పేరు చేసుకోండి. అంతకుముందు వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నాం. 225 ఇవ్వాల్సిన రాజశేఖర్ గారు 200 ఇచ్చినా తీసుకుంటూ వచ్చాము. 25 రూపాయలు ఎందుకు ఇవ్వలేదని ఏ ప్రతిపక్షం అడగలేదు. ఆయన ఎంఆర్పీఎస్ వచ్చి 1500 దాకా తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది. అయితే తర్వాత జరిగిన ప్రయాణంలో దాన్ని డబల్ చేయించాలనుకున్నాం. మళ్ళా 1500 డబల్ ఎంత? 3000. ఈ 3000 డిమాండ్ పెడితే వెంటనే కేసీఆర్ ఒప్పుకోవడానికి చెప్పి అప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి మీకు ఓట్లు వికలాంగులే పడాలంటే మీరు డబల్ చేద్దామని ముందు హామీ ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళని ఒప్పిస్తే కాంగ్రెస్ వాళ్ళు వెంటనే వాళ్ళలో పడి మేము 3000 ఇస్తామని వాళ్ళని అనేటప్పుడు కేసీఆర్ భయపడ్డాడు. ఇక వామ్మో నాకు పడే ఓట్లన్నీ మళ్ళీ వాళ్ళకు పోతాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు 3000 అంటే నేను 3016 ఇస్తామని చెప్పి ఈయన మాట్లాడింది. అదే 3016 వచ్చేసింది. డబల్ తీసుకొచ్చేసారు. ఆ డబల్ మళ్ళీ ఎన్నికల నాటికి 6000 చేయించాలనుకున్నాం. 6000 కాడికి డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న సమయంలోనే కేసీఆర్ ఒక 1000 రూపాయలు పెంచి 4000కి వచ్చేసాడు. ఆ 4000 అమలు జరగడం మొదలుపెట్టింది. 4000 అమలు జరిగినంత మాత్రాన మనం 6000 వదులుకున్నామా? 6000 కోసం ఉద్యమాలు చేస్తున్న సమయంలోనే సరిగ్గా ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలు వచ్చిన సమయంలోనే 6000 పెన్షన్ ఇద్దామని చెప్పి కాంగ్రెస్ అన్నది, 6000 ఇస్తామని బీఆర్ఎస్ అన్నది. అంటే సరిగ్గా ఎంఆర్పీఎస్ ఏ డిమాండ్ పెడితే అక్కడికి వచ్చినాయా లేదా? ఇప్పుడు 6000 రూపాయలు అక్కడ అమలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, 6000 రూపాయలు ఇక్కడ ఇవ్వమంటున్నాం. ఇప్పుడు నా డిమాండ్ కాదు, నీ హామీ కదా. 6000 పెన్షన్ ఇస్తామని నీ హామీ కదా. అంటే ఒకనాడు 25 రూపాయలు ఇవ్వడానికి భారం అనుకుంటున్న రోజుల నుంచి 6000 పెన్షన్ సాధించే దశకు వచ్చింది ఎంఆర్పీఎస్ అనేది కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇక్కడ పాలకపక్షం ఏం చేసినట్టు, ప్రతిపక్షాలు ఏం చేసినట్టు వీళ్ళ విషయంలో. అంతేకాదు నా సోదరులారా, ఎంఆర్పీఎస్ కొన్ని విషయాలు రాకపోతే పాలకులకు, ప్రతిపక్షాలకు ఎంత నిర్లక్ష్యమో ఈ సమస్యల మీద ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను. నేను ముసలిల పెన్షన్ ఉన్నది, వృద్ధుల పెన్షన్ ఉన్నది. ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో ₹1 పెరగకుండా 200 ఇచ్చుకుంటూ వచ్చేసారు. ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో 200 ఇచ్చుకుంటూ వచ్చేసారు. ఉదాహరణకు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయి 200 ఇచ్చిండు. రాజశేఖర్ గారు చనిపోయినాక రోషే వచ్చి అదే 200 ఇచ్చిండు. రోషే దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు వచ్చి ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం 200 ఇచ్చేశాడు. 2004లో 200, 2014లో 200, రాజశేఖర్ గారు 200, రోషే 200, కిరణ్ కుమార్ గారు 200. 10 ఏళ్ళు ₹1,00,000 పెరగలే పెన్షన్. కానీ మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా, అమ్మా మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా, ఒక ₹10,000 పెరగలేదు కదా పెన్షన్. మరో 10 ఏళ్ళు తిరగక ముందే
10 పెరిగి 2000కి వచ్చింది. ఆ 2000 4000 కాబోతున్నాయి. ఒక 10 ఏళ్ళు రూపాయి ఎందుకు పెరగలి? మరో 10 ఏళ్ళు 10 ఎలా పెరిగింది? మళ్ళీ దాని డబుల్ ఎలా కాబోతున్నాయి అన్నప్పుడు ఎంఆర్పిఎస్ మళ్ళీ రోడ్డు మీద రావాల్సి వచ్చేసింది. ఒక కుల సంఘం రోడ్డు మీద రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్తా నేను, ఎందుకు వచ్చిందో చెప్తా, సందర్భం చెప్తున్నా నేను 2 పేపర్లు చూసా ఒక సంఘటన. 2012 సెప్టెంబర్ నెలలో 2